ఇక దీని ద్వారా జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే చాలా పకడ్బందీగా ఓ పద్ధతి ప్రకారం చట్టం పరిధిలోకి వాళ్ళని గుంజుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా అయ్యో అన్యాయం అనేటానికి కూడా లేకుండా ఛాన్స్ లేకుండా పబ్లిక్ లో చర్చ పెట్టి చట్టబద్ధంగా తీసుకొచ్చేసి బరాబర్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. గత సీఎం నాటి మంత్రులపై నిర్ణయం ప్రభుత్వాందే, అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కమిషన్ సూచన. గత సీఎం నాటి మంత్రులపై నిర్ణయం ప్రభుత్వాందే అని చెప్పి ఏది కమిషన్ సూచన చేసింది. కమిషన్ సూచన చేసినటువంటి అంశాలని నిన్న దాదాపు గంట పాటు వివరించారు. ఇక వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత లోపాలతో బ్యారేజీలకు నష్టం, అన్ని విషయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం, మంత్రివర్గం ముందు పెట్టకుండానే మేడిగడ్డ పరిపాలన అనుమతులు, కాళేశ్వరంపై సమర్పించిన నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రెజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్, కాళేశ్వరం బ్యారేజీలకు ప్రణాళిక, నిర్వహణలో అనేక ఆక్రమాలు, అవకతవకలు జరిగాయి. అప్పటి సీఎం కేసీఆర్ ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారు. బ్యారేజీల రూపకల్పన నుంచి పరిపాలన అనుమతులు, నిర్మాణం వరకు అన్ని ప్రభుత్వ నిర్ణయాలుగా కాకుండా వ్యక్తిగత నిర్ణయాలుగా జరిగాయని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక 3 బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాల్లో అప్పటి సీఎం జోక్యం చేసుకోవడంతో పాటు సూచనలు ఇచ్చారని ప్రభుత్వ అధినేతగా కాకుండా ఇప్పుడు అధికారులు దీన్ని సరిచేయాలి. రాజకీయ నాయకులు తప్పు సూచనలు చేస్తే సార్ అట్లా కాదు ఇట్లా సరిచేయాలి. అధికారులు కూడా ఇందులో పాల్గొని వాళ్ళు కూడా అప్పనంగా కాళేశ్వరం అడ్డం పెట్టుకొని మొత్తం కోట్ల రూపాయల వందల వేల కోట్ల రూపాయలు కొలగొట్టారు. దాంట్లోనే ఇప్పుడు నిజంగా దీంట్లో కనుక ఇరిగితే కేసీఆర్ ఇప్పట్లో ఎల్లుడు అయితే ఉండదు.